So hello friends, last video lo manam the plate girder without any end stiffeners chusam. So this is the same problem. Avoid use bearing and intermediate stiffeners ane problem manam chusam. So ee video lo entante same problem with the same load, superimposed load, 24 meters long span, okay, with end stiffeners అనేది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, సో మనం మాక్సిమం మూమెంట్ అండ్ షియర్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయడం సేమే. సో సెల్ఫ్ వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు total given imposed load, I mean factored imposed load divided by 200 తీసుకుంటాం, దాన్ని సెల్ఫ్ వెయిట్ అని అజ్యూమ్ చేసుకుంటాం. ఓకే, సో టోటల్ ఫ్యాక్టర్ లోడ్ వచ్చింది మనకి అండ్ మాక్సిమం మూమెంట్ అండ్ షియర్ మ్యాక్స్. సో సింప్లీ సపోర్టెడ్ బీమ్ కి మాక్సిమం బెండింగ్ మూమెంట్ వచ్చేసి WL²/8 కదా. సో ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసాం, వచ్చింది. అండ్ మాక్సిమం షియర్ ఫోర్స్ కి WL/2 ఫర్ సింప్లీ సపోర్టెడ్ బీమ్. ఓకే, సో దానికి ఇది మాక్సిమం షియర్ ఫోర్స్ వచ్చింది. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే సో డిజైన్ ఆఫ్ ద ప్లేట్ గడర్ విత్ థిన్ వెబ్ యూజింగ్ థిన్ వెబ్ అండ్ ఎండ్ స్టిఫ్నర్. ఎందుకంటే ఇక్కడ థిన్ వెబ్ అని ఎందుకు మెన్షన్ చేశారంటే ఎప్పుడైతే మనం స్టిఫ్నర్ అనేది యూజ్ చేస్తున్నామో వెబ్కి ఎక్కువ థిక్నెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది బక్లింగ్ స్ట్రెంత్ ఇంక్రీజ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం లోడ్ అనేది కూడా చాలా ఎఫిషియెంట్గా ట్రాన్స్ఫర్ చేస్తుంది ఫ్రమ్ ద బీమ్ టు ద కాలమ్. ఓకే, లేదా బిలో సపోర్ట్, ఏ సపోర్ట్ ఉంటుంది దానికి. ఓకే, సో మనకు తెలిసిన డేటా ఏంటి, మాక్సిమం మూమెంట్ అండ్ మాక్సిమం షియర్ ఫోర్స్ ఇందాక క్యాలిక్యులేట్ చేసాం. అండ్ నెక్స్ట్ డెప్త్ ఆఫ్ ద వెబ్, దిస్ ఈస్ ద సెకండ్ స్టెప్. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే ఇంటర్మీడియట్ స్టిఫ్నర్స్ని అవాయిడ్ చేస్తున్నాం కదా. సో K ఈజ్ ఈక్వల్ టు D/TW ఈజ్ ఈక్వల్ టు 100. ఇది ఎలా వచ్చిందంటే నేను యాక్చువల్గా ప్రీవియస్ వీడియోలో మీకు కొన్ని షార్ట్ కట్స్ చూపించాను. షార్ట్ కట్స్ అంటే సమ్ డిజైన్ ఈక్వాలెంట్స్, అవి తీసుకున్నట్లయితే మనకి డైరెక్ట్గా సమ్ ప్రాబ్లం అనేది ఈజీగా వచ్చేస్తుంది. యాక్చువల్గా దీని లిమిట్ వచ్చేసి సమ్ అప్ టు 200 ఎంత ఉంటుంది, కానీ 100 తీసుకుంటే మనకి ప్రాబ్లం అనేది ఎఫిషియెంట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో తర్వాత ఎటువంటి ఎర్రర్స్ అనేవి రాకుండా ఉంటాయి మ్యాక్సిమం. ఓకే, సో ఎకనామికల్ డెప్త్ D ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఉంది MK/Fy^1/3. సో మ్యాక్సిమం మూమెంట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం, K వాల్యూ 100 అండ్ Fy 250. ఓకే, సో D1192 mm వచ్చింది. మనం 1200 mm వైడ్ ప్లేట్స్ తీసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ థిక్నెస్ ఆఫ్ ద వెబ్. మీకు యాక్చువల్గా ఒక చిన్నది గమనించినట్లయితే మనం ప్రీవియస్ ప్రాబ్లం అంటే వితౌట్ ఎండ్ స్టిఫ్నర్స్ ఏదైతే ఉందో మనం యాక్చువల్గా వచ్చిన దానికి తక్కువ, అంటే సపోజ్ 1140 వస్తే మనం 1100 mm అని తీసుకున్నాం. ఓకే, అంటే దాని బిలో నెంబర్కి రౌండ్ ఫిగర్ చేసాం. సో ఇందులో అబోవ్ ఫిగర్కే చేసుకోవాలి. ఎందుకు అంటే కనుక మనం ఇక్కడ థిన్ ప్లేట్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మన మెయిన్ ఏం వచ్చేసి థిన్ ప్లేట్స్ యూజ్ చేసి ఎండ్ స్టిఫ్నర్స్ యూజ్ చేస్తే ఎఫిషియన్సీ పెరుగుద్ది. ఓకే, సో థిన్ ప్లేట్ థిక్నెస్ తక్కువ రావాలంటే విడ్త్ అనేది ఆటోమేటిక్గా ఆబ్వియస్లీ ఎక్కువ ఉండాలి. సో 1200 mm వైడ్ ప్లేట్స్, అప్పుడు 1200/TW ఈజ్ ఈక్వల్ టు 100 అంతే కదా. K వాల్యూ D/TW ఈజ్ ఈక్వల్ టు 100. సో థిక్నెస్ ఆఫ్ ద వెబ్ వచ్చింది. సో మనం 1200/12 mm ప్లేట్ ఫర్ ద వెబ్కి ఈ సైజ్ ప్లేట్స్ మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఫ్లేంజ్. ఈ ఫ్లేంజ్ థిక్నెస్ అండ్ నెక్స్ట్ ఫ్లేంజ్ విడ్త్. మనం అజ్యూమింగ్ మూమెంట్స్ టేకెన్ బై ద ఫ్లేంజ్, మనం యాక్చువల్గా ఇది ఒక ఎగ్జాంప్షన్. మనం ప్లేట్ గర్డర్స్ డిజైన్ చేసేటప్పుడు మొత్తం మూమెంట్ అంతా కూడా ఫ్లేంజెస్ తీసుకుంటాయి, వెబ్ అనేది అసలు రెసిస్ట్ చేయదు, అసలు బేరింగ్ చేయదు. ఓకే, సో వెబ్కి మూమెంట్కి ఏమీ సంబంధం లేదన్నట్టు ఎగ్జాంప్షన్ తీసుకున్నాం. సో ఇప్పుడు మూమెంట్ మనకి మాక్సిమం మూమెంట్ ఏదైతే ఉందో అది మొత్తం ఓన్లీ ఫ్లేంజెస్ తీసుకుంటున్నాయని మనం అజ్యూమ్ చేసుకుంటే కనుక అప్పుడు మాక్సిమం మూమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు AF/Fy/D డివైడెడ్ బై Γm0. సో దిస్ ఈస్ ద ఫార్ములా వీ హ్యావ్ ఇన్ ద కోడ్ బుక్. ఓకే, సో మాక్సిమం మూమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు AF అంటే ఏరియా ఆఫ్ ద ఫ్లేంజ్. సో టోటల్ బోత్ ప్లేట్స్ అంటే టాప్ బాటమ్ రెండు ప్లేట్స్ కలిపి ఏరియా ఇది. ఓకే, సో 250 × 1200 డివైడెడ్ బై 1.1 ఏరియా ఆఫ్ ద ఫ్లేంజ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ మనం టు కీప్ ద ఫ్లేంజ్ ఇన్ ప్లాస్టిక్ కేటగిరీ, అంటే మనకి యాక్చువల్గా టేబుల్ 10 ఉంది. సో అందులో ప్లాస్టిక్ కేటగిరీలో ఉండాలంటే కనుక B/TF ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8.4 ఎప్సిలాన్. యాక్చువల్గా ఎప్సిలాన్ ఫార్ములా ఏంటంటే, సో ఎప్సిలాన్ ఫార్ములా ఏంటంటే యాక్చువల్గా Fy డివైడెడ్ బై 250 డివైడెడ్ బై Fy హోల్ పవర్ 1/2 కదా. సో 0.5 వేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఎప్సిలాన్ ఫార్ములా. మనకి Fy అంటే ఆల్రెడీ 250. సో 250/250 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు
1. సో ఎప్సిలాన్ 1 కాబట్టి b by tf షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8.4. అంటే b ఇందులో నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఐ సెక్షన్ కనుక చూసినట్లయితే మనం, సో దిస్ ఈజ్ వన్ ఫ్లేంజ్, ఓకే, అండ్ దిస్ ఈజ్ ఎ వెబ్. సో ఇది స్కేల్ కాదు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో నేను జస్ట్ మీకు చెప్పడానికి ఇది డ్రా చేస్తున్నాను, ఓకే. సో ఇది ఒక ఐ సెక్షన్ కింద తీసుకుంటే మనకి వీడిచ్చింది. సో ఇందులో b by tf అని ఏదైతే ఉందో, యాక్చువల్గా tf అంటే థిక్నెస్ ఆఫ్ ద ఫ్లేంజ్. ఇక్కడ b అంటే మాత్రం విడ్త్ ఆఫ్ ద అవుట్ స్టాండింగ్ ఎలిమెంట్. అంటే ఎలా అంటే, సో ఈ హాఫ్ నుంచి సెంటర్ నుంచి ఇక్కడ వరకు ఉండే విడ్త్, ఓకే. సో ఈ విడ్త్ ఏదైతే ఉందో, ఓకే, సో ఈ విడ్త్ ఏదైతే ఉందో ది సెంటర్ నుంచి ఎండ్ వరకు, అది ఇక్కడ మనం b కింద కన్సిడర్ చేసుకుంటాం. సో b ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ టోటల్ విడ్త్ బై 2, అంతే కదా. సో ఈ టోటల్ విడ్త్ బై సగం, హాఫ్ తీసుకుంటున్నాం. సో b by 2 tf ఈజ్ ఈక్వల్ టు 8.4 అయితే b ఈజ్ ఈక్వల్స్ టు 2 into 8.4 16.8 tf, ఓకే. సో ఇది సింపుల్ క్యాలిక్యులేషన్, ఇక్కడ రాయలేదు నేను. సో 16 into tf, ఈ ఏరియా ఆఫ్ ఫ్లేంజ్ అంటే ఏంటి, ఆబ్వియస్లీ విడ్త్ ఇంటూ థిక్నెస్. సో విడ్త్ అంటే మనకు ఆల్రెడీ 16.8 tf ఇంటూ థిక్నెస్ ఆఫ్ ద ఫ్లేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా. సో థిక్నెస్ ఆఫ్ ద ఫ్లేంజ్ వచ్చేసింది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 36 mm ప్లేట్స్, అంతే కదా. ఇప్పుడు ఈ 36 mm ని మనం ఇక్కడ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే, లేదా ఏరియా డివైడెడ్ బై 36 చేసిన విడ్త్ అనేది వస్తుంది. 431.5 వచ్చింది, మనం 440 అజ్యూమ్ చేసుకున్నాం, ఓకే. సో ప్రొవైడ్ 440 by 36 mm 440 by 36 mm ప్లేట్స్ ఫర్ ద ఫ్లేంజెస్. సో ఇక్కడ మనకి సైజ్ వచ్చేసింది, మనకి ఫ్లేంజ్ ప్లేట్ సైజ్ వచ్చింది, అండ్ నెక్స్ట్ వెబ్ ప్లేట్ సైజ్ తెలిసింది. ఇప్పుడు ముందు మనం ఏంటంటే ఫ్లేంజ్ ప్లేట్స్ యొక్క కెపాసిటీ, మూమెంట్ కెపాసిటీ చూద్దాం, ఓకే. సో మనకి కోడ్ B8.2.1.2 అనే క్లాజ్లో మనకి ఫార్ములా ఇచ్చారు, డిజైన్ మూమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు బీటా బి జెడ్పీ ఎఫ్ఐ బై గామా ఎం నాట్, ఓకే. సో అండ్ నెక్స్ట్ ఫర్ సెమీ కాంపాక్ట్ సెక్షన్ ఏంటంటే బీటా బి ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ఈ బై జెడ్పీ అని కూడా సేమ్ ఇదే క్లాజ్లో ఉంటుంది, మీరు చూడొచ్చు అందులో. సో ఇప్పుడు ఈ జెడ్ఈ బై జెడ్పీ అనేది మనం ఫార్ములా సపోజ్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే జెడ్పీ క్యాన్సిల్ అయ్యి జెడ్ఈ మిగులుద్ది కదా. సో మనం జెడ్ఈ ఫైండ్ అవుట్ చేద్దాం. జెడ్ఈ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఐ బై వై. మనది యాక్చువల్గా ఒకవేళ రోల్డ్ సెక్షన్ అయితే కనుక స్టీల్ టేబుల్స్లో నుంచి డైరెక్ట్గా సైజుని బట్టి మనం జెడ్ వాల్యూ ఎంత, ఐ వాల్యూ ఎంత అని మొత్తం అన్ని తీసుకోవచ్చు. బట్ ఇది మనకి బిల్టప్ సెక్షన్, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ సైజెస్ కూడా వేరీ అవుతాయి. మీరు చూసినట్లయితే 1000 mm విడ్త్, 450 mm విడ్త్. సో ఇవన్నీ స్టీల్ టేబుల్స్లో ఉండవు, రోల్డ్ సెక్షన్స్ కాదు, కాబట్టి వీటి ప్రాపర్టీస్ అన్నీ వేరేగా ఉంటాయి. సో మనం జెడ్ఈ క్యాలిక్యులేట్ చేయాలంటే ఐ బై వై. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు మనకి తెలిసిందే కదా ఫార్ములా, BDQ by 12 ప్లస్ AH బార్. సో ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఇక్కడ చూడండి, ఓన్లీ ఫ్లేంజెస్ ఆర్ కన్సిడర్డ్. వై, ద మూమెంట్ ఈజ్ ఓన్లీ టేకెన్ బై ద ఫ్లేంజెస్ బట్ నాట్ బై ద వెబ్, ఓకే. సో దట్ ఈస్ అవర్ మెయిన్ అజంప్షన్. సో ఇందులో ఐ వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం. సో వై ఈజ్ ఈక్వల్ టు 636 mm సెంటర్ నుంచి సెంటర్ డిస్టెన్స్, ఓకే. నెక్స్ట్ సో ఐ వాల్యూ తెలుసు, వై తెలుసు, మనకి జెడ్ఈ వాల్యూ వచ్చింది 1.9 into 10⁻⁷. MD ఈజ్ ఈక్వల్స్ టు 1.9, సేమ్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. ఇందాక మనం అనుకున్నట్టు ఇది జెడ్ఈ అవుద్ది అనమాట, బీటా బి ఇంటూ జెడ్పీ ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ఈ. సో జెడ్ఈ ఎఫ్వై బై గామా ఎం నాట్ ఈజ్ ఈక్వల్ టు 1.1, అది టేబుల్ 5 ఆఫ్ ద IS 800లో ఉంటుంది, మీరు చూడొచ్చు. సో మనకి డిజైన్ మూమెంట్ 4324 kNm వచ్చింది. బట్ మ్యాక్సిమం మూమెంట్ మనం తీసుకున్న సెక్షన్లో ఉండేదంతా విత్ రెస్పెక్ట్ టు ద అవుట్ సైడ్ లోడ్స్, ఓకే. సో ఇంపోజ్డ్ లోడ్స్ అండ్ సెల్ఫ్ వెయిట్ వల్ల వస్తున్న మూమెంట్ 4236 kNm అయితే మనం డిజైన్ చేసిన మెంబర్ యొక్క మ్యాక్సిమం కెపాసిటీ ఎంత ఉంది, 4324 ఉంది. సో సేఫ్, నో ప్రాబ్లం. నెక్స్ట్ షియర్ రెసిస్టెన్స్ ఆఫ్ ద వెబ్, ఓకే. సో 8.4.21లో మనం క్లియర్గా చూడొచ్చు. సో D by TW గ్రేటర్ దాన్ 67 అయితే మనం స్టిఫ్నర్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఓకే. 8.4.22లో ఏముందంటే సింపుల్ పోస్ట్ క్రిటికల్ మెథడ్. సో KV ఈజ్ ఈక్వల్స్ టు, ఇందులో ఇది సాటిస్ఫై అయితే మనం నెక్స్ట్ ఇది చెక్ చేయాలి, ఓకే. సో అందులో చూసినట్లయితే మనకి టౌసిఆర్ ఈ ఫార్ములా ఇది ఉంది, KV π² E by సమ్ దిస్ ఫార్ములా ఇచ్చారు.
ఇందులో కేవీ ఈజ్ ఈక్వల్ టు 5.35 అండ్ ట్రాన్స్ఫర్ స్టిఫ్నర్స్ ఆర్ ఓన్లీ ఎట్ సపోర్ట్స్. సో ఇక్కడ చూసినట్లయితే ట్రాన్స్ఫర్ స్టిఫ్నర్స్ ఆర్ నథింగ్ బట్ బేరింగ్ స్టిఫ్నర్స్ ఆర్ ఇంటర్మీడియట్ స్టిఫ్నర్స్. ఓకే, సో ఈ స్టిఫ్నర్స్ ఓన్లీ అట్ సపోర్ట్స్ ఉంటే కే ఈజ్ ఈక్వల్స్ టు 5.35. ఓకే, క్లియర్. ఈ వాల్యూస్ అన్ని కూడా ఈ క్లాజ్లో ఉన్నాయి క్లియర్గా. మీరు ఒకసారి కోడ్ బుక్ తీసి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఫార్ములాలో మనకి టౌ సిఆర్ఈ వచ్చింది. ఈ మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0.3 కూడా ఏంటంటే వాళ్ళు క్లియర్గా రాశారు ఈ ఫార్ములా పైన. సో మ్యూ ఇస్ కన్సిడరింగ్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0.3 అనేది ఈ ఫార్ములా డిరైవ్ చేశారు. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేసాం మనం. టౌ సిఆర్ వచ్చింది 96.7. నెక్స్ట్ ల్యాండా డబ్ల్యూ ఈ ఫార్ములా కూడా సేమ్ క్లాజ్లో ఉంది. ఎఫ్ఐడబ్ల్యూ అంటే మనకి 250 తెలిసిందే. టౌ సిఆర్ఈ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ క్యాలిక్యులేట్ చేసాం, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1.22 వచ్చింది. ఇప్పుడు ఇది కూడా, సో వెన్ ల్యాండా డబ్ల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 1.2 టౌ బి ఈజ్ ఈక్వల్స్ టు దిస్ ఈస్ ద ఫార్ములా. ఇది కూడా సేమ్ క్లాజ్లో ఉంది. ఓకే, మీరు ఒకసారి ఆ క్లాస్ మొత్తం దిస్ ఈస్ ద క్లాస్ నెంబర్ 8.4.2.2 ఈ క్లాస్ మొత్తం క్లియర్గా చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో టౌ బి వాల్యూ వచ్చింది. ఇక్కడ విసిఆర్ ఈజ్ ఈక్వల్ టు, విసిఆర్ అంటే క్రిటికల్ షియర్. ఓకే, సో క్రిటికల్ షియర్ ఈజ్ ఈక్వల్ టు ఏవి ఇంటూ టౌ బి. ఏవి అంటే ఏంటంటే ఏరియా ఆఫ్ ద ప్లేట్ విచ్ ఈజ్ బేరింగ్ ద షియర్ ఫోర్స్. మనం ఇక్కడ షియర్ ఫోర్స్ మొత్తం ఓన్లీ దెబ్బ ప్లేట్ ఒకటే తీసుకుంటుంది అని కన్సిడర్ చేసాం. సో ఇక్కడ ఏవి అంటే 1200 ఇంటూ 12 ఈజ్ నథింగ్ బట్ ద ఏరియా ఆఫ్ ద వెబ్ ప్లేట్, క్రాస్ సెక్షనల్ ఏరియా. ఓకే, సో టౌ బి అంటే ఇక్కడ 96.97 ఇక్కడే క్యాలిక్యులేట్ చేసాం. మల్టిప్లై చేస్తే 1396 కిలో న్యూటన్స్ వచ్చింది దీని కెపాసిటీ. కానీ మనకి మాక్సిమం షియర్ ఎంత ఉంది? ఓకే, సో ఇది క్రిటికల్ షియర్. మనం డిజైన్ షియర్ ఏంటంటే మళ్ళీ దాంట్లో సేఫ్టీ ఫ్యాక్టర్ అనేది కన్సిడర్ చేసాం బై 1 డివైడెడ్ బై 1.1. ఇది టేబుల్ 5లో ఉంది. సో అప్పుడు కన్సిడర్ చేస్తే మనకి డిజైన్ షియర్ 1269 వచ్చింది. ఓకే, సో 1269 ఈజ్ వెరీ గ్రేటర్ దాన్ 705 విచ్ ఈజ్ అవర్ మాక్సిమం షియర్ డ్యూ టు ద ఇంపోజ్డ్ లోడ్. ఓకే, సో వీఆర్ సేఫ్ ఇన్ ద సెక్షన్ ఫర్ షియర్. ఇప్పుడు బేరింగ్ స్టిఫ్నర్స్. అసలు బేరింగ్ స్టిఫ్నర్స్ కావాలా వద్దా? ఓకే, సో కావాలి అంటే కనుక మనం 8.7.4 క్లాజ్లో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేయాలి ఫస్ట్. ఓకే, సో ఎఫ్డబ్ల్యూ అనేది చెక్ చేయాలి. ఈ ఎఫ్డబ్ల్యూ అనేది మనకు కావాల్సిన షియర్ కంటే ఎక్కువ ఉండాలి. మనకు కావాల్సింది అంతా 705 మ్యాక్సిమం షియర్. సో దీనికంటే ఈ ఎఫ్డబ్ల్యూ వాల్యూ వస్తే బేరింగ్ స్టిఫ్నర్స్ అవసరం లేదు. ఒకవేళ తక్కువ వస్తే బేరింగ్ స్టిఫ్నర్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. సో వీళ్ళు ఫార్ములా ఇచ్చారు B1N2 TW FYW డివైడెడ్ బై గామా M0. ఇక్కడ B1 అంటే 0 తీసుకుంటాం. సో B1 అంటే ఏంటి? స్టిఫ్నర్స్ ప్రొవైడెడ్, సో నో సపోర్ట్ నాట్ కన్సిడర్డ్. ఓకే, ఇక్కడ మనం ఏంటి స్టిఫ్నర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తామని మనం స్టార్టింగ్లోనే కన్సిడర్ చేసాం కదా. సో సపోర్ట్స్ అనేవి ఇంక తీసుకోక్కర్లేదు B1కి. అండ్ N2 ఈజ్ ఈక్వల్స్ టు 2.5 ఇంటూ 36. ఇది యాక్చువల్గా అందులోనే ఉంది. సో విడ్త్ ఆఫ్ ద ఫ్లేంజ్ ఇంటూ థిక్నెస్ ఆఫ్ ద ఫ్లేంజ్ ఇంటూ 2.5 చేస్తే N2 వాల్యూ వస్తుంది. ఓకే, అండ్ B1 ఏంటంటే యాక్చువల్గా హాఫ్ ఆఫ్ ద సపోర్ట్ తీసుకుంటాం, బట్ మనం స్టిఫ్నర్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా సపోర్ట్ని కన్సిడర్ చేయట్లేదు. ఓకే, సో N2 వచ్చింది. మొత్తం వాల్యూస్ అన్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 245.45 కిలో న్యూటన్స్ విచ్ ఈస్ వెరీ లెస్ దాన్ ద 705.56. ఓకే, మన మ్యాక్సిమం షియర్ కంటే చాలా తక్కువ వచ్చింది కాబట్టి సాటిస్ఫై చేయలేదు. సో వీ హ్యావ్ టు డిజైన్ ద బేరింగ్ స్టిఫ్నర్స్ ఆర్ ఎండ్ స్టిఫ్నర్స్. ఇప్పుడు డిజైన్ ఆఫ్ ద ఎండ్ స్టిఫ్నర్స్. ఫస్ట్ అవుట్ స్టాండ్ ఆఫ్ ద ఫ్లేంజ్ ఎంత వచ్చింది? అవుట్ స్టాండ్ అంటే ఏంటంటే ఇక్కడి నుంచి. ఓకే, సో ఈ లేన్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, సో ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది అవుట్ స్టాండ్ ఆఫ్ ద బేరింగ్ స్టిఫ్నర్. ఓకే, సో మనకి టోటల్ విడ్త్ ఎంత? 440. మనం ఇందాక క్యాలిక్యులేట్ చేసాం విడ్త్ ఆఫ్ ద ఫ్లేంజ్. సో ఈ టోటల్ విడ్త్ వచ్చేసి 440 అండ్ థిక్నెస్ ఆఫ్ ద వెబ్ వచ్చేసి 12 mm. సో 440లో 12 తీస్తే ఈ పార్ట్ మిగిలింది. అందులో హాఫ్ ఒకవైపు ఉంటుంది ఆబ్వియస్లీ. సో బై 2 చేసాం. సో అవుట్ స్టాండ్ పార్ట్ 214 mm వచ్చింది. అండ్ నెక్స్ట్ మనకి ఈ క్లాజ్ నెంబర్ ఉంది చూడండి 8.7.1.2. ఈ క్లాజ్ అంతా కూడా దేనికంటే ఓన్లీ ఫర్ డిజైన్ ఆఫ్ ఎండ్ స్టిఫ్నర్స్. ఓకే, సో 14 TQ ఈజ్ ఈక్వల్స్ టు ఇంత వచ్చింది, 20 TQ ఇంత వచ్చింది. మనం 200/12 mm ఫ్లాట్స్ తీసుకున్నాం. టేకింగ్ థిక్నెస్ ఆఫ్ ద స్టిఫ్నర్ ఈజ్ ఈక్వల్ టు థిక్నెస్ ఆఫ్ ద వెబ్. ఓకే, యాక్చువల్గా ఇందులో ఏంటంటే 14 TQ కంటే ఎక్కువ ఉండాలి ద విడ్త్ అనేది. ఓకే, విడ్త్ ఆఫ్ ద స్టిఫ్నర్
should be more than 14 TQ and 20 TQ and also less than this 214 mm. ఓకే, సో ఈ రెండింటి మధ్యలో 214 కంటే తక్కువ ఉండాలి, ఎందుకంటే మాక్సిమం విడితే 214 ఉంది, అది ఎక్స్టెండ్ అయ్యి వెళ్ళకూడదు. సో హియర్ మీరు చూస్తే ఇది ఉన్నదే 214, సో దీన్ని ఎక్స్టెండ్ అయ్యి అది ఉండకూడదు. అండ్ నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో ఉండాలి కాబట్టి మనం 200 ఫిక్స్ చేసుకున్నాం. అండ్ థిక్నెస్ అనేది థిక్నెస్ ఆఫ్ ద వెబ్కి ఈక్వల్ చేసుకున్నాం 12 mm. ఓకే, సో ఈ ఫ్లాట్స్ మనం తీసుకున్నాం ఫ్లాట్స్. సో డిజైన్ టు బి డన్ ఆన్ బేసిస్ ఆఫ్ అవుట్ స్టాండ్ ఆఫ్ 14 TQ. సో యాక్చువల్గా ఇది క్లియర్గా మెన్షన్ చేశారు ఈ క్లాజ్లో. సో ఏరియా ఆఫ్ ద కోర్ స్టిఫ్నర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 × 14 × 12 × 12 ప్లస్ 12 × 240. ఇది ఎలా వచ్చిందంటే యాక్చువల్గా 14 TQ అని ఏదైతే మెన్షన్ చేశారో అది ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ 20 TQ అనేది ఇది మనకి వెబ్. సో ఈ లాంగిట్యూడల్ మెంబర్ ఏదైతే ఉందో ఇది వెబ్. అండ్ నెక్స్ట్ ఈ టోటల్ అనేది విత్ ఫ్లేంజ్. ఓకే, సో ఫ్లేంజ్ లోపల ఈ వెబ్ ఉంది, వెబ్కి మనం అటు ఇటు స్టిఫ్నర్ అనేది ప్రొవైడ్ చేసాం, రైట్. సో ఇప్పుడు ఈ స్టిఫ్నర్ అనేది ప్రొవైడ్ చేసినప్పుడు ఈ స్టిఫ్నర్ యొక్క ఎఫెక్ట్ యాక్చువల్గా 20 TQ వరకు ఉంటుంది ఈ వెబ్లో. దీని తర్వాత ఏదైతే లోడ్ ఉంటుందో అది ఈ స్టిఫ్నర్ అనేది బేర్ చేయదు. ఓకే, సో ఈ స్టిఫ్నర్ అనేది ఎంత లెంత్ వరకు వచ్చే లోడ్ని బేర్ చేస్తుంది అంటే 20 TQ వరకు వచ్చే లోడ్ని బేర్ చేస్తుంది, అంటే ఎంతో కొంత అది తీసుకుంటుంది. ఓకే, సో అండ్ నెక్స్ట్ ద డిజైన్ టు బి డన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అవుట్ స్టాండ్ ఆఫ్ 14 TQ. అవుట్ స్టాండ్ అంటే మనకి ఏమనుకున్నాం, యాక్చువల్గా ఈ వెబ్ ఎండ్ నుంచి ఈ చివరి ఎండ్ వరకు అనుకున్నాం. ఓకే, ఈ అవుట్ స్టాండ్లోనే 14 TQ తీసుకొని డిజైన్ మనం కన్సిడర్ చేయాలి. మనం యాక్చువల్గా 200 mm అని తీసుకున్నాం ఇక్కడ, బట్ 14 TQ ఎంత వచ్చింది, 168 వచ్చింది కదా. సో 14 TQ ప్రకారమే తీసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఏరియా తీసుకుంటే 2 × ఇది ఒక 14 × 12 అంతే కదా. సో 14 × 12 168 వచ్చింది ఇక్కడ ఈ mm. అండ్ ఇదొక 14 × 12 ఇంటూ థిక్నెస్ ఆఫ్ దిస్ ప్లేట్ ఎంత 12 అంతే కదా. సో ఇప్పుడు చూస్తే సో ఈ ప్లేట్ వచ్చేసి మనకి ఇలా ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ వెబ్ ఉంది, నెక్స్ట్ ఇంకొక ప్లేట్ ఇక్కడ అటాచ్ చేసాం. సో 2 ప్లేట్స్ ఉన్నాయి మనకి సేమ్ సైజ్, బోత్ సైడ్స్లో కూడా సేమ్ సైజ్ ఉన్నాయి 2 ప్లేట్స్. ఇప్పుడు దీని లెంత్ వచ్చేసి యాక్చువల్గా మనం 200 అని అజ్యూమ్ చేసుకున్నాం. ఫ్లేంజ్ ఇక్కడ వరకు ఉంటుంది మనకి, ఫ్లేంజ్ అనేది ఇక్కడ వరకు ఉంది. ఓకే, సో దిస్ ఈస్ ద ఫ్లేంజ్ అండ్ దిస్ ఈస్ ద ఫ్లేంజ్ థిక్నెస్. ఈ టోటల్ ఫ్లేంజ్ వచ్చేసి 440 అంత వచ్చింది మనకి. సో టోటల్ 440 దాన్ని పక్కన పెట్టేస్తే ఇది 12 mm వెబ్ థిక్నెస్. ఇది మనం 200 కన్సిడర్ చేసాం. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 200 mm కన్సిడర్ చేసాం. బట్ ఆ క్లాస్లో మనకి ఏం చెప్పారంటే 14 × TQ ఎంతైతే వస్తుందో ఆ విడ్త్నే కన్సిడర్ చేసి డిజైన్ చేయాలంటున్నారు. ఓకే, సో 14 × TQ అంటే ఎంత వచ్చింది, 168 mm వచ్చింది. సో 168 mm అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు వచ్చింది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్ ఈస్ నథింగ్ బట్ ద 14 × 12 ఇది 168 mm వచ్చింది. సో ఈ 168 ఇంటూ దిస్ విడ్త్ థిక్నెస్ ఆఫ్ ద ప్లేట్, థిక్నెస్ ఆఫ్ ద ఫ్లాట్. మనం థిక్నెస్ ఏమనుకున్నాం ఇక్కడ, థిక్నెస్ ఆఫ్ ద వెబ్కి ఈక్వల్గా అజ్యూమ్ చేసుకున్నాం. సో దిస్ ఈజ్ ఆల్సో 12 mm. 168 × 12 mm. సేమ్ ఏరియా ఇటువైపు కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఇంటూ 2 చేసాం. ఓకే, ప్లస్ ఇప్పుడు ఈ వెబ్లో ఏదైతే అది లోడ్ తీసుకుంటుందో ఇప్పుడు దీనికి జాయిన్ చేయడం వల్ల ఏ లోడ్ అయితే అది తీసుకుంటుందో, సో 12 × 240. 240 అంటే ఏంటి, 20 TQ మనం తీసుకున్నాం కదా 20 TQ. అది యాక్చువల్గా క్లాస్లో క్లియర్గా మెన్షన్ చేశారు, మీరు చూడొచ్చు. సో 20 TQ తీసుకుని ఈ విడ్త్ ఈ లెంత్ వరకు 12 mm థిక్నెస్లో ఉన్న ఏరియా కూడా మనం కోర్ స్టిఫ్నర్స్గా తీసుకోవచ్చు. ఓకే, సో మనం యాడ్ చేసాం, టోటల్ వచ్చేసి 6912 mm² వచ్చింది ఏరియా ఆఫ్ ద కోర్ స్టిఫ్నర్. ఇప్పుడు IAX మనకు తెలిసిందే కదా. సో BD3/12. ఇక్కడ BD3 ఎలా వచ్చిందో చూడండి మళ్ళీ. ఇందులో ఇది బ్రెడ్త్ ఇది డెప్త్ కదా. సో ఇప్పుడు ఇందులో బ్రెడ్త్ ఎంత వచ్చింది, 12 ఉంది, ఇంటూ డెప్త్ ఎంత వచ్చింది ఇప్పుడు 168 ప్లస్ 168 ప్లస్ ఈ మధ్యలో 12. సో టోటల్ ప్లస్ చేసాం, హోల్ క్యూబ్ D3/12 చేసాం, ప్లస్ ఇది మొత్తం ఇది 240. ఇందులో ఇది బ్రెడ్త్, ఈ చిన్నది డెప్త్ కాబట్టి 240 × 12³ / 12 చేస్తే మనకి IXX వచ్చింది. నెక్స్ట్ R మినిమం వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటాం, I/A. సో R వాల్యూ వచ్చింది. ఏరియా మనం పైన 6912 వచ్చింది, I వాల్యూ ఇక్కడ ఇది వచ్చింది. సో I/A ఈజ్ నథింగ్ బట్ ద R, రేడియస్ ఆఫ్ వేరియేషన్.
ఇప్పుడు క్లాస్ నెంబర్ 8.7.1.5 చూస్తే లాంబ్డా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0.7L/r. యాక్చువల్గా దీనికి కూడా చాలా కేసెస్ ఉన్నాయి, మీరు అందులో రిఫర్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో 0.7L/r ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం, లాంబ్డా వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఫ్రమ్ టేబుల్ 9C, ఎందుకు 9C అంటే ఫర్ ఆల్ ద బిల్టప్ సెక్షన్స్ మనం క్లాస్ సిలోనే కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, సో క్లాస్ సి తీసుకున్నప్పుడు మనకి ఎఫ్సిడి కావాలి. ఓకే, ఎఫ్సిడి కావాలంటే టేబుల్ 9Cని తీసుకోవాలి, అది కోడ్ బుక్లో మీరు చూడండి ఒకసారి. సో 9Cలో ఫర్ లాంబ్డా వాల్యూ 10కి అయితే ఎఫ్సిడి 227 ఉంది, అండ్ నెక్స్ట్ ఫర్ లాంబ్డా వాల్యూ 20కి 224. ఆల్ దీస్ వాల్యూస్ ఫర్ ద ఎఫ్వై ఈజ్ ఈక్వల్ టు 250 N/mm². సో ఈ వాల్యూ వచ్చిన తర్వాత ఎఫ్సిడి ఈజ్ ఈక్వల్ టు మనం ఇంటర్పోలేషన్ చేసుకుంటాం, దాన్ని బట్టి 226.775 N/mm². ఇప్పుడు 8.7.1.5 సేమ్ క్లాస్ నెంబర్లో బక్లింగ్ రెసిస్టెన్స్ అనేది ఉంది. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ ఎఫ్సిడి. ఏరియా మనకు ఉంది, ఎఫ్సిడి మనం క్యాలిక్యులేట్ చేసాం, 1567 కిలోన్యూటన్స్ వచ్చింది. కానీ మనకు కావాల్సిందంత 705.6. ఏది ఇది? యాక్చువల్గా ద మ్యాక్సిమం షియర్ విచ్ ఈజ్ కాజింగ్ డ్యూ టు ద ఇంపోజ్డ్ లోడ్స్. ఓకే, సో ఇంపోజ్డ్ లోడ్ వల్ల వచ్చేది 705 అయితే మనకి 1567 వచ్చింది. సో వీఆర్ సేఫ్. అండ్ నెక్స్ట్ చెక్ ఫర్ ద బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ద స్టిఫ్నర్. ఇప్పుడు స్టిఫ్నర్ అనేది డిజైన్ చేసాం. యాక్చువల్గా ఫస్ట్ మనం వెబ్ సైజ్ అనేది ఫైండ్ అవుట్ చేసాం, నెక్స్ట్ ఫ్లేంజ్ యొక్క సైజ్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఆ రెండింటికి మూమెంట్ కెపాసిటీకి సేఫా కాదా చెక్ చేసాం, నెక్స్ట్ వెబ్లో షియర్ కెపాసిటీకి సేఫా కాదా చెక్ చేసాం. ఇప్పుడు స్టిఫ్నర్ గురించి, అసలు స్టిఫ్నర్ అనేది రిక్వైర్డా కాదా అనేది చెక్ చేసాం. ఫస్ట్ ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం, దాని తర్వాత స్టిఫ్నర్ కావాలి అని మనకు ప్రూవ్ అయింది. సో స్టిఫ్నర్ని డిజైన్ చేసాం. స్టిఫ్నర్ అనేది మనకు కావాల్సిన షియర్ కంటే ఎక్కువే తీసుకుంటుంది, సో సేఫ్. ఇప్పుడు ఆ స్టిఫ్నర్కి కూడా ఇంకా వేరే చెక్స్ ఉన్నాయి. సో బేరింగ్ కెపాసిటీ అందులో ఒకటి. ఈ బేరింగ్ కెపాసిటీ ఏంటంటే 8.7.5.2 క్లాస్లో ఇక్కడ డైరెక్ట్గా ఫార్ములా ఇచ్చారు. ఓకే, సో ఏక్యూ ఎఫ్వైక్యూ బై 0.8 గామా m0. ఏక్యూ అంటే 2 × 200 × 12 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4800 mm². ఇదేంటంటే యాక్చువల్గా ఈ వెబ్లో ఇది ఈ ఎండ్ ప్లేట్స్, ఓన్లీ ఎండ్ ప్లేట్స్ ఉన్నాయి కదా, సో మనం ప్రొవైడ్ చేసేది 200 కాబట్టి 200 × 12 ఈ రెండు ప్లేట్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 2 చేస్తే ఏక్యూ వచ్చింది. ఎఫ్వైక్యూ మనకి తెలిసిందే 250, గామా m0 1.1 టేబుల్ 5లో ఉంటుంది. సో 1363 వచ్చింది. షుడ్ బి గ్రేటర్ దాన్ ఎఫ్ఎక్స్ ఏంటంటే మనకి ఇంపోజ్డ్ షియర్ ఫోర్స్ 705 కాబట్టి సేఫ్. నెక్స్ట్ చెక్ ఫర్ టార్షనల్ రిస్ట్రైంట్ ప్రొవైడెడ్ బై ద స్టిఫ్నర్. ఇది క్లాస్ నెంబర్ 8.7.9లో ఉంది. ఓకే, సో ఇది దాని ఫార్ములా. ఐఎస్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.34 ఆల్ఫా ఎస్ d³ TCF. ఐవై క్యాలిక్యులేట్ చేసాం, నెక్స్ట్ ఆర్వై వచ్చింది, దాన్ని బట్టి లాంబ్డా వచ్చింది. సో ఇదంతా సేమ్ ప్రొసీజర్, అంతా సేమ్. ఐవై అదంతా ఫార్ములా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 30/λ². ఇది ఈ క్లాస్ నెంబర్లో ఇచ్చారు, 8.7.9లో ఈ ఫార్ములా ఉంది. సో ఆల్ఫా ఎస్ వచ్చింది. ఐఎస్ షుడ్ బి గ్రేటర్ దాన్ అని చెప్పి ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసాం. మొత్తం వాల్యూస్ అన్ని ఆల్ఫా ఎస్ తెలుసు, డి తెలుసు, టీసీఎఫ్ తెలుసు, అన్ని సబ్స్టిట్యూట్ చేసాం. డి అంటే డెప్త్ అన్నమాట. సో డి ఈజ్ ఈక్వల్ టు 1272, టీసీఎఫ్ అంటే 36 mm ఫ్లేంజ్ అనమాట. సో థిక్నెస్ ఆఫ్ ద ఫ్లేంజ్, కంప్రెషన్ ఫ్లేంజ్ యాక్చువల్గా సిఎఫ్ అంటే. సో 36 mm సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వచ్చింది. ఇప్పుడు మనం ఐఎస్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో అబౌట్ ఎక్స్ఎక్స్ యాక్సిస్ ఐఎస్ ఈజ్ ఈక్వల్స్ టు b³ ఇంటూ డి బై 12. మనం సేమ్ ఫార్ములా, సేమ్ ఇందాకట్లాగే చేస్తే వచ్చింది ఇది. ఇది ఎంత వచ్చింది? 69.93 వచ్చింది. మనకి ఐఎస్ అనేది 69.93 విచ్ షుడ్ బి గ్రేటర్ దాన్ 14.56. సో మనకి ఎక్కువే వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ సేఫ్. ఇప్పుడు వెల్డింగ్ కనెక్షన్స్. ఓకే, వెల్డ్ కనెక్షన్స్ మనకి యాక్చువల్గా 2 రకాల వెల్డ్ కనెక్షన్స్ ఉంటాయి ఇందులో. సో ఏంటంటే ఒకటి ఈ వెబ్కి ఫ్లేంజ్కి మనం ఇక్కడ ఒక సైడ్ ఇదొక వెల్డ్ ఉంటుంది, ఇదొక వెల్డ్ ఉంటుంది, ఇటు 2 ఉంటాయి, అండ్ నెక్స్ట్ ఈ కింద. ఇంతే కాకుండా ఇప్పుడు ఈ వెబ్ కదా ఇది, సో ఈ వెబ్కి ఈ స్టిఫ్నర్కి, సో ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. యాక్చువల్గా ఇది ఇంత ఎండ్కి మనం స్టిఫ్నర్ అనేది ప్రొవైడ్ చేయం, సమ్ డిస్టెన్స్ ఉంటుంది, ఆ డిస్టెన్స్ తర్వాత ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో యాక్చువల్గా ఇక్కడ వరకు వెబ్ ఉంటే, ఇక్కడ వరకు వెబ్ ఉంటే అప్పుడు సో ఇక్కడ ఒక వెల్డ్ కనెక్షన్, ఇక్కడ ఒక వెల్డ్ కనెక్షన్. సో అది డిజైన్ చేయాలి. ఇప్పుడు 4 సైడ్స్ ఇవ్వాలా, 2 సైడ్స్ ఇవ్వాలా అనేది మనం చూద్దాం. సో వెల్డ్ కనెక్షన్, యాక్చువల్గా ఈ వెల్డింగ్ కనెక్షన్ అంతా కూడా మనం ప్రీవియస్ ప్రాబ్లంలో అంటే వితౌట్ ఎండ్ స్టిఫ్నర్స్ ఏదైతే చూసామో సేమ్ ప్రొసీజర్. షియర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి మొత్తం బేర్ చేయాల్సింది 705. IZZ మనం పైన క్యాలిక్యులేట్ చేసాం 1.21 × 10^10.
సో షియర్ స్ట్రెస్ ఎట్ ద జంక్షన్ ఆఫ్ ద ఫ్లేంజ్ అండ్ వెబ్ మనకి తెలిసిందే కదా, V/BI ఈజ్ ఇంటూ AY బార్. బట్ పర్ యూనిట్ లెంత్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే అప్పుడు B అనేది క్యాన్సిల్ అయిపోద్ది, B ఈజ్ ఈక్వల్ టు 1 అవుద్ది, ఎందుకంటే యూనిట్ లెంత్ అన్నాం కాబట్టి. సో V/1.1 and 10^10, సో మొత్తం AY బార్ సబ్స్టిట్యూట్ చేసాం, ఇంత వచ్చింది. ఇప్పుడు మనం బోత్ సైడ్స్ వెల్డింగ్ ప్రొవైడ్ చేద్దామని జస్ట్ కన్సిడర్ చేద్దాం. బోత్ సైడ్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఇది ఉంది కదా, సో ఇటు ఒకటి ఇటు ఒకటి, సో బోత్ సైడ్స్ కన్సిడర్ చేద్దాం. చేస్తే దాని స్ట్రెంత్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, 2 ఇంటూ సైజ్. మనం యాక్చువల్గా S ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ద వెల్డింగ్ అనుకుంటాం, థ్రోట్ థిక్నెస్, దాని థ్రోట్ థిక్నెస్ విల్ బి ఈక్వల్ టు 0.7S. సో 2 ఇంటూ 0.7S ఇంటూ 410/√3 ఇంటూ 1/1.25. యాక్చువల్గా 1.25 ఏంటంటే వెల్డింగ్కి పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ అనేది 1.25 అని ఇచ్చారు, టేబుల్ 5లో ఉంటుంది, IS 800లో టేబుల్ 5లో వెల్డింగ్కి 1.25. సో అది చేస్తే 265.11S వచ్చింది. దీన్ని ఈ టోటల్ స్ట్రెంత్కి, సో పర్ యూనిట్ లెంత్ మన స్ట్రెంత్ ఏదైతే ఉందో దానికి ఈక్వల్ చేసుకుంటే మనకి సైజ్ ఆఫ్ ద వెల్డ్ అనేది వచ్చింది 2.53 mm. బట్ మన థిక్నెస్ ఆఫ్ ద వెబ్ 12 mm కదా, సో ఆ 12 mmకి మినిమం 5 mm కావాలి, టేబుల్ 21లో ఉంది అది. ఓకే, మీరు చూడొచ్చు. సో మినిమం సీజీ 5 mm ఫర్ 12 mm ప్లేట్స్ కాబట్టి ఇప్పుడు మనం 5 mm ప్రొవైడ్ చేసాం అనుకో, ఈ 2కి 2.153కి 5కి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో అది మనం ఎక్స్ట్రా ప్రొవైడ్ చేస్తున్నట్టు కదా. సో ఆ ఎక్స్ట్రా ప్రొవైడ్ చేయక్కర్లేకుండా పర్సెంటేజ్ ఆఫ్ ద వెల్డ్ రిక్వైర్డ్ మనం 5 mm ప్రొవైడ్ చేస్తే ఎంత పర్సెంట్ కావాలి, 43% లెంత్ ప్రొవైడ్ చేస్తే సరిపోద్ది. కానీ మనం 50% ప్రొవైడ్ చేద్దాం. ఓకే, సో 50% ప్రొవైడ్ చేస్తే మనం ఇందాక చూసినట్టు వెల్డింగ్ దాంట్లో సో మినిమం లెంత్ అనేది 40 mm ఉండాలి, కాబట్టి ప్రొవైడ్ 40 mm లెంత్ విత్ 5 mm వెల్డ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ 40 mm గ్యాప్. ఓకే, సో ఇది మీరు క్లియర్గా మెన్షన్ కొంచెం గమనించినట్లయితే మనం ఒక 100 mm కన్సిడర్ చేస్తే 50% వెల్డ్ ప్రొవైడ్ చేయాలి, కాబట్టి 50 mm వెల్డ్ ఉండాలి, 50 mm గ్యాప్ ఉండాలి కదా. అంటే మీరు ఇది ప్రొవైడ్ చేయడానికి ఇది ఎలా రాయాలనేది మీకు సింపుల్గా ఒక చిన్న టిప్ అనమాట, టైప్ ఆఫ్ టిప్. ఓకే, సో 50% అంటే ఒక 100 mm కన్సిడర్ చేస్తే 50 mm వెల్డింగ్ ఉండాలి, 50 mm ఉండక్కర్లేదు, అంతే కదా. ఇప్పుడు మనం ఏమి ఇచ్చాం ఇక్కడ, ప్రొవైడ్ 40 mm లెంత్ ఆఫ్ 5 mm వెల్డ్ అన్నాం. సో 40 mm లెంత్ వెల్డింగ్ ఇస్తున్నాం, 40 mm గ్యాప్ ఇస్తున్నాం. సో ఇప్పుడు 100లో 80 కన్సిడర్ 80 అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ 40లో మనం 20 mm అక్కడ వెల్డ్ ఉంటుంది, అంటే మనం 60 mm వెల్డ్ ఇస్తున్నాం ఒక 100 mm కన్సిడర్ చేస్తే, అంతే కదా. అదర్వైజ్ మనం ఇప్పుడు 40 తీసుకుంటే మొత్తం టోటల్ 80 mm అయింది. సో 50% వెల్డింగ్ ఉంది, 50% వెల్డింగ్ లేదు. ఓకే, సింపుల్. సో అలా మీరు క్యాలిక్యులేట్ చేసి సపోజ్ ఇక్కడ ఒకవేళ 60% వచ్చింది అనుకోండి, సో 60 mm వెల్డ్ ప్రొవైడ్ చేసి 40 mm గ్యాప్ ఇస్తాం. ఓకే, అప్పుడు టోటల్ 100లో 60% వెల్డింగ్ ఉంది, 40% గ్యాప్ ఉంది. అలా ఇప్పుడు వెబ్కి ఫ్లేంజ్ ప్లేట్స్కి మనం వెల్డింగ్ అనేది డిజైన్ చేసాం, ఎంత సైజ్ ఇవ్వాలి, ఎంత లెంత్ ఇవ్వాలి అనేది. నెక్స్ట్ ఇప్పుడు వెల్డ్ కనెక్టింగ్ ద స్టిఫ్నర్స్ అండ్ వెబ్ ప్లేట్స్. సో ఈ స్టిఫ్నర్స్కి వెబ్ ప్లేట్కి సో ఈ కనెక్షన్ అనమాట, ఈ కనెక్షన్ ఎలా ఉండాలనేది చూద్దాం. ఓకే, సో షియర్ క్యారీడ్ బై వెబ్ డైరెక్ట్లీ ఎంత, ఈ ఫార్ములా మనం యాక్చువల్గా ఇందాక స్టిఫ్నర్ కావాలా అవసరమా లేదా అనేది చెక్ చేయడానికి ఈ ఫార్ములా యూజ్ చేసాం, సో మళ్ళీ ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు యూజ్ చేయడానికి ఏంటంటే N1 ఈజ్ ఈక్వల్ టు 2.5 ఇంటూ సంథింగ్, యాక్చువల్లీ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు KL/R. బట్ మనం ఎప్పుడైతే స్టిఫ్నర్స్ యూజ్ చేస్తున్నామో దాన్ని 2.5 D/TWకి అప్రాక్సిమేట్లీ ఈక్వల్ చేసుకోవచ్చు. ఓకే, సో 2.5 ఇంటూ ఇది చేసాం, ల్యాండా వాల్యూ వచ్చింది, F/250 తెలుసు. ఆల్ బిల్టప్ సెక్షన్స్ షుడ్ బి టేకెన్ ఫ్రమ్ టేబుల్ 9C. ఇప్పుడు మనకి ఇందులో FCD వాల్యూ కావాలి కదా, సో FCD వాల్యూ కోసం ఇది చేస్తున్నాం అనమాట. సో FY తెలుసు, FCD మనకి వచ్చేసింది 250 కదా, ల్యాండా వాల్యూ 250. సో 250 రెండిట్లో కార్నర్లో ఉంటుంది మనకి 24.3 Nm². ఇప్పుడు B1 అనేది 0, ఇందాక అనుకున్నాం కదా స్టిఫ్నర్స్ ఉన్నాయి కాబట్టి మనం కింద సపోర్ట్ని 0 కింద తీసుకుంటున్నాం. N1 ఈజ్ ఈక్వల్స్ టు D/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 636 mm. సో లోడ్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్ బై ద వెబ్, ఎందుకంటే వెబ్లోనే కదా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఎంత లోడ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, 185.457 kN ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇప్పుడు స్టిఫ్నర్స్ వల్ల ఎంత ట్రాన్స్ఫర్ అవ్వాలి, మొత్తం టోటల్ మనకి 705 షియర్. ఇప్పుడు 705లో 185 తీసేస్తే మనకి ఇక్కడ 520 ఉంది, అంతే కదా. ఈ 520 స్టిఫ్నర్స్ అనేవి క్యారీ చేయాలన్నమాట. ఇప్పుడు మనం స్టిఫ్నర్స్కి ఏదైతే వెల్డింగ్ ఇస్తున్నామో ఆ వెల్డింగ్ ఓన్లీ 520 kN బేర్ చేస్తే సరిపోద్ది. ఓకే,
ఇప్పుడు మనకి వెల్డింగ్ లెంత్ ఎంత అవైలబుల్గా ఉంది? యాక్చువల్గా మనకి వెబ్ హైట్ 1200 mm వచ్చింది కదా. సో మనం వెల్డ్ కూడా ఈ హైట్లోనే ప్రొవైడ్ చేస్తాం. యాక్చువల్గా మనకి సో ఈ ప్లేట్ అంటే ఈ స్టిఫ్నర్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇలా పెట్టుకుంటే నెక్స్ట్ సో ఇలా ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ నాట్ టు స్కేల్ యాక్చువల్లీ. సో ఇలాగా స్టిఫ్నర్ అనేది ఉంటుంది. ఈ స్టిఫ్నర్ ఉన్నప్పుడు మనం వెల్డింగ్ కూడా ఈ లెంత్ ప్రైస్లో అంటే ఈ హైట్ వైజ్లో ఇస్తాం వెల్డింగ్. సో టోటల్ లెంత్ ఎంత అవుద్ది? 1200 mm వెబ్ హైట్ కదా. సో 1200 mm ఇచ్చాం. దాంట్లో 2x12 ఏంటంటే ఎండ్లో ఉన్న తీసేసాము. సో 1176 mm ఉంది. సో షియర్ టు బి ట్రాన్స్ఫర్డ్ ఈజ్ ఈక్వల్ టు 0.443 kN/mm. నెక్స్ట్ అడిషనల్ షియర్ టు బి యాడెడ్ 8.7.26 క్లాజ్లో ఉంది. సో మీరు ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే 0.144 యాడ్ చేయాలి. దీనికి యాడ్ చేసాం. ఇప్పుడు S ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ద వెల్డ్ బోత్ సైడ్స్ ప్రొవైడ్ చేసాం. సేమ్ ప్రొసీజర్ ఇందాక ఎలా క్యాలిక్యులేట్ చేసాం అదే 2.21 mm వచ్చింది. బట్ మినిమం సైజ్ 5 mm ఇవ్వాలి ఫర్ 12 mm ప్లేట్స్. దాన్ని బట్టి పర్సంటేజ్ చూస్తే 45% వచ్చింది. సో ఇందాక నేను మీకు చెప్పిన టిప్ ఇది. సో 45% కావాలి కాబట్టి 45 mm వెల్డ్ ప్రొవైడ్ చేస్తాం, 55 mm గ్యాప్ ప్రొవైడ్ చేస్తాం. ఫర్ 100 mm మనం ఎప్పుడు చూసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఫైనల్ డిజైన్ అంటే అదే మనం ఇప్పటి వరకు డిజైన్ చేసింది ఇది. వెబ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లేంజ్ స్టిఫ్నర్ సైజ్, నెక్స్ట్ కనెక్షన్స్ వెబ్ టు ఫ్లేంజ్ అండ్ స్టిఫ్నర్ టు వెబ్. ఓకే, సో ఫ్రెండ్స్ దిస్ ఈస్ ద డిజైన్ ఆఫ్ ప్లేట్ గడ్డర్స్ విత్ ఎండ్ స్టిఫ్నర్స్. ఓకే, నెక్స్ట్ ఇంటర్మీడియట్ స్టిఫ్నర్స్ ఉంది, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ ప్రాబ్లంలో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి.